హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో పావు స్పూన్ పసుపు, కొంచెం నిమ్మరసం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం 3 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, పెరుగు 4 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న పదార్థాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నీళ్లు పోసి మంచిగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని నీళ్లు పోసి ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇక్కడ నేను 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. అందులో 2 బగారా ఆకులు వేయండి. 1 స్పూను షాజీరా వేయండి. అవి కొంచెం వేగగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న గరం మసాలాలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కూడా అందులో వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. అంటే 3 గ్లాసుల వాటర్ పోసాను. 2 స్పూన్ల ఉప్పు, కొంచెం నిమ్మరసం పిండుకొని మూత పెట్టాలి. ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా అన్నం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు కర్రీ మూత తీసి బాగా కలుపుకోవాలి. అలా మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి 8 నుంచి 10 వరకు జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.